ఇప్పుడు కూటమి స్ఫూర్తి గురించి, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితి గురించి నేను కాస్త బహిరంగంగానే చర్చించాలనుకున్నాను. ఎందుకంటే ఇది నార్మల్గా అంతర్గతంగా చర్చించాల్సిన విషయం అయినప్పటికీ, ఎందుకంటే అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే బీజేపీ మాధవ్ గారికి కానీ కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చెల్లకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అలాగే మోడీ గారి నాయకత్వం అన్ని కలిసి వచ్చాయి. అయితే అది ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, రాకపోతే 2029 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మళ్లీ రిపీట్ అవ్వాలంటే మనం అనుకున్న ఒప్పందం జాయింట్ అగ్రిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. ఏమనుకున్నాం మనం? టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. అక్కడ